అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి లక్షలు కోట్లు ఎలా సంపాదించుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. సో వీడియో పూర్తిగా చూసి కామెంట్ అయితే పెట్టండి. మిడిల్ వరకు చూసి మధ్యలో స్కిప్ చేసి కామెంట్ అయితే పెట్టకండి ప్లీజ్. సో నా వీడియోస్ మీ కామెంట్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదని నేను చెప్తున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక ల్యాండ్ కొని పెట్టుకోండి. ఫస్ట్ ఒక ల్యాండ్ మీ అమౌంట్తో కొని పెట్టుకోండి. 50 lakhs అనుకోండి, మీ దగ్గర అమౌంట్ ఉంది, వెళ్ళి ఒక ల్యాండ్ అయితే కొన్నారు. సో దాన్ని మీరు వెళ్ళి ఇల్లు కట్టేస్తారు. మీరు ఆలోచన కరెక్టే, మీరు విన్నది కరెక్టే. 50 lakhs పెట్టి ల్యాండ్ కొన్నప్పుడు దాని మీద ఇల్లు కట్టకుండా ఇంకేం చేస్తామని మీ ఫీలింగ్. సో అలా కాకుండా ఇల్లు కట్టకుండా మీరు అలా వదిలేయండి. సో దాన్ని ఒక 5 to 10 years వదిలేస్తే అది ఆరామ్గా 1 crore అయితే అయిపోతుంది. సో ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ మీకు 1 crore అయితే వస్తుంది. 5 to 10 years ఇంకా ఎక్కువ వచ్చినా మీకు హ్యాపీనే కాబట్టి. సో ల్యాండ్ని అన్ని రోజులు వేస్ట్గా ఉంచకుండా ఏమైనా రెంట్స్కి ఇస్తున్నా లేదంటే ఏదైనా షాప్స్ వేసి వదిలేయండి. సో మీకు అలాంటప్పుడు మీకు అందులో రెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎలాంటి నష్టపోరు. లేదంటే షీట్లు ఇన్లు వేసి వదిలేయండి. ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి, మీ మనీ వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా మీ ల్యాండ్ని ఏదో ఒక రకంగా యూసేజ్ కోసం వదిలేయండి. వాటర్ ట్యాంక్ పెట్టిస్తారా లేదంటే అందులో షాప్స్ కట్టి వదులుతారా, అది మీ ఇష్టం. మీ యొక్క ఆలోచన విధానానికైతే వదిలేయండి. మీరేమనుకుంటున్నారో అదైతే చేయండి. సో ఆ తర్వాత లేదు మీరు అంత అమౌంట్ కట్టి మేము ఫ్రీగా వదిలేయలేము, మేము ఇల్లు కట్టుకుంటాము అంటే 10 lakhsలో ల్యాండ్ కొనుక్కోండి. ఆ తర్వాత మీకు ఆ 10 yearsకి 50 lakhs కన్ఫామ్గా అవుతుంది. సో మీరు ఆ ల్యాండ్ వాల్యూ పెరిగే చోటనే వెళ్ళి కొనండి. మీరు ఇప్పుడు తక్కువ కదా అని చెప్పి కొనేసి 10 years కూడా పెరగకుండా కొన్ని చోట్ల ఉంటాయి. సో అలా కాకుండా చుట్టుపక్కల అడిగి కనుక్కొని దాని మీద ఒక రీసెర్చ్ పెట్టుకొని మీరైతే వెళ్ళి కొనుక్కోండి. సో 40 lakhs అయితే లాభం వస్తుంది. ఆ తర్వాత 5 to 10 yearsకి ఇంకొక ల్యాండ్ కొనండి. సో మనీ అయితే డబుల్ అవుతూ ఉంటుంది. సో ల్యాండ్ని మాత్రం ఊరికే వదలకుండా దాని మీద ఏదైనా మీకు డబ్బులు వచ్చేలాగా జనరేట్ చేసి పెట్టుకోండి. సో ఏదైనా రెంట్కి ఇవ్వండి లేదంటే షాప్స్ కట్టుకోండి, అలాగే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయండి. సో అలా ల్యాండ్ మీద ల్యాండ్ కొంటూనే ఉంటారు కాబట్టి సో ల్యాండ్ వాల్యూ మీద మీకు మనీ అయితే డబుల్ అవుతూ వస్తుంది. సో అలాగా మీకు లక్షలు కోట్లు కూడా వస్తూనే ఉంటాయన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ల్యాండ్ అయితే మీ పేరు మీద ఉంటుంది. అలాగే ల్యాండ్ మీద ల్యాండ్ అయితే కొంటూ ఉంటారు. చాలా వరకు ల్యాండ్ ఉంది కదా అని ఇల్లు కట్టేస్తూ ఉంటారు. సో ఆ ఇల్లుకి వచ్చిన రెంట్ని ఈఎంఐ ద్వారా కట్టుకుంటూనే ఉంటాం మనం లైఫ్ లాంగ్. సో అలా కాకుండా ఇలా ప్లాన్ చేసుకోండి. సో ఇంకెప్పుడండి మేము ఇల్లు కట్టుకోవడం అంటే, మీకు ఇంత డబ్బులు వచ్చాక ఇల్లు కట్టడం ఒక పెద్ద మ్యాటర్ అవ్వదు కాబట్టి మీకు ఇంకొక మంచి చోట వెళ్ళి మీరు ఇల్లు తీసుకొని ఇండివిజువల్ హౌస్ అయినా కొనుక్కోండి లేదంటే మీరే ల్యాండ్ తీసుకొని ఇల్లు అయితే కూడా హ్యాపీగా మీకు నచ్చినట్టు కట్టుకోండి. ఓకేనా? సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వెంటనే ఇల్లు కట్టేసి అప్పులు చేసుకొని ఈఎంఐలు బాధలు ఇరుక్కుపోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మీకు మంచిగా యూజ్ అవుతేనే ట్రై చేయండి. మీకు ఎలాంటి రిస్క్ లేదు, మా లైఫ్ ఆరామ్గా ఉంది అనుకుంటే మీకు హ్యాపీగా మీరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ పెరిగే చోటే కొనుక్కోవాలన్నమాట. మీరు చేయాల్సిన విషయాలు ఏంటంటే, ల్యాండ్ పెరిగే చోటనే కొనుక్కోవాలి. రీసెర్చ్ చేసుకోండి, మనుషుల్ని కనుక్కోండి. అలాంటప్పుడే మీరు దాని మీద ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేయండి. అంటే మీకే తెలుస్తుంది ఆ ల్యాండ్ ఒక 10 yearsలో పెరుగుతుందా లేదా అని చెప్పి. అక్కడ చుట్టుపక్కల వాతావరణం చూస్తేనే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోవచ్చు. సో ఆ తర్వాత రియల్ ఎస్టేట్ మీద అవగాహన అయితే ఉండాలి. ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉండాలి. ఫ్రెండ్స్ అంటే సర్కిల్ అనేది ఎలా అంటే, ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్స్ అవ్వడం కాదండి, మంచి రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ అయితే ఉండాలి. వాటి మీద అవగాహన అయితే ఉండాలి. సో వాళ్ళ లైఫ్లో మీకు ఏదైనా వాళ్ళ లోటుపాట్లు ఉంటే వాళ్ళు చెప్తారు కదా. సో అలా చెప్తున్నాను, ఒక అవగాహన అయితే ఉండాలి. ల్యాండ్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ మంచిగా చూడాలి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ మీరైతే పాటించాలన్నమాట. నమ్మకం ఉన్న చోటనే ఇన్వెస్ట్మెంట్ చేయండి ల్యాండ్ మీద. సో ల్యాండ్ మీద ఇల్లు కడితే రెంట్ మాత్రమే వస్తుంది. ల్యాండ్ మీద ల్యాండ్ కొంటూ పోయారనుకోండి, లక్షలు కోట్లు మీకు వద్దన్న మీ అకౌంట్లో వస్తూ ఉంటాయి. సో ఇలా ప్లాన్ చేసుకొని ఒక ల్యాండ్తోనే ఆగిపోకుండా ఇల్లుల మీద ఇల్లులు కట్టాలి, లక్షలు కోట్లు సంపాదించుకోవాలి అని మీరు ఫీల్ అవుతుంటే, సో ఇలా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి. మనీ అయితే కొంచెం
మీరు వెనక పెట్టుకొని ఇవి స్టార్ట్ చేయాలి. పోయి 50 లక్షలు అప్పు పెట్టి 10 లక్షలు అప్పు పెట్టి అయితే ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవద్దు. సో ఇలా ఒకసారి ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీ సొంత అమౌంట్తో ల్యాండ్ కొన్నారనుకోండి, మీకు హ్యాపీగా డబ్బులు అవుతూ పోతూ ఉంటుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒక్కరికైనా ఈ వీడియో యూస్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.